Dear students, my name is T. Venkatrao. I am lecturer in chemistry from Vishakhapatnam. Dear students, నా పేరు వెంకట్రావు. నేను విశాఖపట్నం నుంచి విశాఖపట్నం లెక్చరర్ పనిచేస్తున్నాను. ఈరోజు మనకి ఈ క్లాస్లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్యాటర్న్ 2020. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం ఎలా ఉంటుంది, ఆ ప్రిలిమ్స్ అంటే ఏంటి, మెయిన్స్ అంటే ఏంటి, ఇంటర్వ్యూ 2019లో ఐఏఎస్ కట్ ఆఫ్ ఎంత, ఐపీఎస్ కట్ ఆఫ్ ఎంత, మెయిన్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయి, ప్రిలిమ్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, మొత్తం టోటల్ డీటెయిల్ ఇవ్వడానికి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ షార్ట్లోని సిఎస్సి. సో ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది జనరల్లీ ఇట్ కంటైన్స్ 1 year జరిగేటువంటి 1 year ప్రాసెస్. సో ఇది ఎగ్జామ్ టేక్స్ ప్లేస్ 1 year ప్రాసెస్. ఈ ఎగ్జామ్ అనేది 1 year జరుగుతుంది. 1 yearలో జరిగేటువంటి మొత్తం 1 yearలో కంప్లీట్గా ప్రాసెస్ జరిగిపోతుంది. సో ది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇట్ కంటైన్స్ 3 parts. ఈ ఎగ్జామ్స్లో 3 parts ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ప్రిలిమినరీ, సెకండ్ వన్ వచ్చి మెయిన్స్, థర్డ్ వన్ వచ్చి ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్. ఈ సివిల్ సర్వీస్లో 3 స్టేజ్లు ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని ఫ్రమ్ 2011 ఆన్వర్డ్స్, 2011 నుంచి ఏమంటున్నారంటే జనరల్ స్టడీస్ పేపర్ అంటున్నారు. అండ్ జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2 అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ని 2011 నుంచి జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2 అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ మెయిన్ ఎగ్జామ్కి మరొక పేరు వచ్చి రిటన్ ఎగ్జామ్. సో ఈ 3 స్టెప్స్ని ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని తర్వాత 2019లో కట్ ఆఫ్ ఎంత, ఏ సర్వీస్కి ఎంత కట్ ఆఫ్ ఉంది, కేటగిరీ వైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఈజ్ కండక్టెడ్ బై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సి అంటారు. దీని హెడ్ ఆఫీస్, దీని యొక్క ఆఫీస్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. సో సిఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ so it is conducted by Union Public Commission. So office is located in New Delhi. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి సో బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి? సో మినిమం క్వాలిఫికేషన్ అంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఈజ్ ఎనీ గ్రాడ్యుయేషన్. So a graduation, it may be BA or BSc or BCom. So any graduation or BTech or MBBS, etc. So this graduation may be open university also eligible. It also compartment also eligible. ఈ గ్రాడ్యుయేషన్కి కాలేజ్ ఫస్ట్ రావటం లేకపోతే గోల్డ్ మెడల్ రావటం 60-70% ఏం అవసరం లేదు. ఓపెన్ యూనివర్సిటీ అయినా, ఒకవేళ ఇది సబ్జెక్ట్ మీరు కంపార్ట్మెంట్లు అయినా కూడా దేర్ ఆర్ ఎలిజిబుల్. క్యాండిడేట్స్ ఎప్పుడు కూడా కష్టపడే తత్వం, హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో మనకి క్వాలిఫై కావచ్చు. ఎగ్జామ్ ఖచ్చితంగా మనం సక్సెస్ చేసాం. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ చూస్తే ఫర్ జనరల్ కేటగిరీ, ఈ జనరల్ కేటగిరీ వాళ్ళు 6 attempts, ఓన్లీ 6 attempts మాత్రమే చేయాలి, అప్ టు 32 years. నెక్స్ట్ ఫర్ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఫర్ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి 9 attempts up to 35 years. For
SC or ST, unlimited attempts. Up to 37 years. సో ఏజ్ లిమిట్ కానీ చూస్తే జనరల్ కేటగిరీ వాళ్ళు 6 అటెంప్ట్స్ మాత్రమే చేయాలి, అది ఓన్లీ 32 ఇయర్స్. ఒకసారి ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసినా అది వాళ్ళకి అటెంప్ట్ కింద కౌంట్ అయిపోతుంది. ఫర్ ఓబీసీ వాళ్ళు అయితే 9 అటెంప్ట్స్, ఇది ఓన్లీ వీళ్ళు కూడా 35 ఇయర్స్ వరకు. ఫర్ ఎస్సీ ఆర్ ఎస్టీ, షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ అన్లిమిటెడ్ అటెంప్ట్స్, వీళ్ళకి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉండదు, 37 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఆర్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఆర్ ఎస్టీ వాడు ఫర్ ఎగ్జాంపుల్ 21 ఇయర్స్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే 37 ఇయర్స్ అంటే 16 అటెంప్ట్స్ వరకు ఎస్సీ ఆర్ ఎస్టీ వాడు అటెంప్ట్ చేయొచ్చు. సో దిస్ ఆర్ ది ఏజ్ లిమిట్. సో ఓసీలు అయితే చాలా క్యాలిక్యులేటెడ్గా 6 అటెంప్ట్స్ చేయాలి, ఓబీసీ వాళ్ళు 9 అటెంప్ట్స్, ఎస్సీ ఎస్టీకి ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పటి నుంచి దాదాపు 16 అటెంప్ట్స్ అంటే 21 ఇయర్స్కి అయిపోతే మినిమం 16-15 అటెంప్ట్స్ వరకు చేయొచ్చు. అప్ టు 37 ఇయర్స్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్. సో ఇప్పుడు మనం సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మొదటి స్టేజ్ అయినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి మనం నేర్చుకోవచ్చు. సో సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మొదటి స్టేజ్ వచ్చి ప్రిలిమినరీ. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇది ఫస్ట్ స్టేజ్. ఇది దీనికి మరొక పేరు ప్రిలిమ్స్. ఫ్రమ్ 2000 ఆన్వర్డ్స్, 2001 నుంచి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏమంటున్నామంటే జనరల్ స్టడీస్ పేపర్ అంటున్నాం. అంటే జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2 అనే పేరుతో పిలుస్తున్నాం. సో ఎక్కువ మంది కూడా పాతనే ఓల్డ్ నేమ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అని పిలుస్తున్నాం. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫ్రమ్ 2000 ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ జనరల్ స్టడీస్ పేపర్ 1 ఆర్ జనరల్ స్టడీస్ పేపర్ 2, సింప్లీ నోన్ యాజ్ ప్రిలిమ్స్. సో వాట్ ఈస్ ద ప్రిలిమ్స్? ప్రిలిమినరీ మీన్స్ ప్రాథమిక. First one, we have to note that it is a filter exam. It is a filter exam for candidates enter into mains. సో ఈ ప్రిలిమినరీ ఏంటంటే వచ్చిన క్యాండిడేట్స్ అంతా ఫిల్టర్ చేస్తారు, అందుకని దీన్ని ఫిల్టర్ ఎగ్జామ్ అంటారు. వచ్చిన క్యాండిడేట్స్ అంతా ఫిల్టర్ చేసి మెయిన్స్లోకి క్వాలిఫై చేస్తుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ 1 ఇయర్ 5 lakhs మెంబర్స్ ప్రిలిమ్స్కి అప్లై చేశారు అనుకున్నాం. సో 5 lakhsలో మొత్తం ప్రిలిమ్స్ జరిగేసరికి మొత్తం ఎంతమంది దొరుకుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 12,000 పీపుల్, 12,000 క్యాండిడేట్స్ మిగిలారు. ఆ 12,000 క్యాండిడేట్స్ మెయిన్స్లోకి వచ్చారు. అంటే ఈ మిగతా లక్షల మంది అంటే 4 lakhs దాదాపు 12,000 అంటే 4,90,000 4,88,000 ఈ 4,88,000 పీపుల్ అంతా కూడా నామినల్గా రాశారు. అంటే వాళ్ళకి చదవాలని కాదు, జస్ట్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అప్లై చేశారు. సో పోటీ అనేది వీళ్ళ మధ్య ఉండదు. ఈ మెయిన్స్ ఈ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళ మధ్య అంటే మెయిన్స్లో క్వాలిఫై అయిన మధ్య ఎక్కువ పోటీ ఉంటుంది. వీళ్ళు ఫిల్టర్ అయ్యి కష్టపడి ఆ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్లోకి వచ్చారు. పోటీ అనేది 12,000 పీపుల్ మధ్య ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ ఫిల్టర్ ఎగ్జామ్. ఫర్ టు ది క్యాండిడేట్స్ టు ఎంటర్ ఇన్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ మెయిన్స్ అంటే ప్రధానమైన ఎగ్జామ్లో పోవడానికి ఇది ఒక ఫిల్టర్ ఎగ్జామ్ అన్నమాట. సో మరి ఈ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీలో పేపర్ ఎలా ఉంటుంది చూస్తే
సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో పేపర్స్ చూస్తే ఫస్ట్ 2 పేపర్స్ ఉంటాయి. పేపరు, సెకండ్ కాలమ్ ఈజ్ సబ్జెక్ట్, థర్డ్ కాలమ్ వచ్చి టోటల్ మార్క్స్, ఫోర్త్ కాలమ్ ఈజ్ డ్యూరేషన్. So paper 1. First paper is general studies. దీన్ని సింపుల్గా జిఎస్ అంటారు. జనరల్ స్టడీస్ పేపర్స్ 200 మార్క్స్. డ్యూరేషన్ వచ్చి దట్ మీన్స్ 2 hours. 9:30 AM to 11:30 AM. Next paper 2, subject is CSAT, Civil Service Aptitude Test. Paper 2 CSAT, that means Civil Service Aptitude Test. ఇది 200 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా సేమ్ 2 hours. డ్యూరేషన్ 2:30 PM to 4:30 PM. ఇది ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వన్ డే ఎగ్జామ్ అండి. వన్ డే ఎగ్జామ్ ఒకరోజు జరుగుతుంది. దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్, CSST, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సివిల్ సర్వీస్ మీద నీకు అభిరుచి ఎలా ఉందో అది మొత్తం ఇంకో పేపర్ ఉంటుంది. ఒక్కొక్క పేపర్కి 200 మార్క్స్ ఉంటుంది. 2 hours ఎగ్జామ్ ఉంటుంది. ఈ పేపర్ మార్నింగ్ జరుగుతుంది 9:30 నుంచి ఉదయం 11:30. ఈ రెండో పేపర్ ఈవినింగ్ జరుగుతుంది 2:30 PM to 4:30. 2:30 నుంచి 4:30. సో ఇది ఒకే రోజు జరిగిపోతుంది. మొత్తం ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఉంటాయి. సో ఈ CSATలో సివిల్ సర్వీస్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, అంటే మైనస్ మార్క్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఒక బిట్ రాంగ్ అని పోతే 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అంటే ఒక బిట్ రాంగ్ అయింది అనుకోండి 2 into 1/3, అంటే 1/3 తీసేస్తే 0.06 మార్క్స్ వచ్చి నెగిటివ్ షేడ్లో పడుతుంది. సో దీంట్లో నెగిటివ్ మార్క్స్ అంటే ఇచ్చిన బిట్లో 1/3 వచ్చి నెగిటివ్ మార్క్స్. ఒక బిట్ రాంగ్ అయితే 2 into 1/3, ఆ 2 మార్క్స్ 1/3 తీస్తే 0.06 మార్క్స్ ఆ మార్క్స్ అన్ని కట్ అయిపోతుంది అన్నమాట. ఒక బిట్ రాంగ్ కట్ చేస్తే ఒక 2 బిట్స్గా రాంగ్ అయిందంటే 0.6 into 2 దాదాపుగా 1.32 మార్క్స్ అనేది నెగిటివ్ మార్క్స్గా పడిపోతుంది. సో ఈ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్లో డెసిషన్ మేకింగ్ అని ఉంటుంది. డెసిషన్ మేకింగ్, ఈ డెసిషన్ మేకింగ్ అనే దాంట్లో మాత్రం నెగిటివ్ మార్క్స్ ఉండవు. మిగతా అన్ని చోట్ల మాత్రం నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి దీనిలో జాగ్రత్తగా చదవాలి. ఈ ప్రిలిమ్స్ పాస్ అయిపోతే మెయిన్స్కి వెళ్తాం. అంటే ఒక స్టేజ్ని మొదటి దశలో సక్సెస్ఫుల్గా మనం దాటేస్తుంటాం. ఇది 1 day జరుగుతుంది. అయితే మరి ఈ సివిల్ సర్వీస్ ఓకే, ఇది నోట్ చేసుకోండి. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది 3 ప్యాటర్న్ ఉంటాయని చెప్పుకున్నాం. అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఆల్రెడీ మనం 3 ప్యాటర్న్ ఉంటాయని చెప్పుకున్నాం. 3 భాగాలు ఉంటుందని చెప్పాం. ఫస్ట్ది వచ్చి ప్రిలిమ్స్, సెకండ్ వన్స్ వచ్చి మెయిన్స్, థర్డ్ వన్ వచ్చి ఇంటర్వ్యూ. సో మెయిన్స్కి మరొక పేరు రిటర్న్ ఎగ్జామ్. ఇంటర్వ్యూకి ఎందర్ నేమ్ వచ్చి పర్సనాలిటీ టెస్ట్. సో ఇది మనం 1 yearలో జరుగుతుందని చెప్పాం. 1 year ప్రాసెస్.
దీనిలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే జనరల్గా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ప్రిలిమ్స్ ఎప్పుడు జరుగుతుంది అంటే నోటిఫికేషన్ జనరల్ ఇట్ గివ్స్ ఫిబ్రవరిలో ఇస్తారు, ఫిబ్రవరిలో ఇస్తారు ఎవ్రీ ఇయర్. ప్రిలిమ్స్ ఎప్పుడు జరుగుతుందంటే మే ఆర్ జూన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. మెయిన్స్ ఆఫ్టర్ 150 days, ప్రిలిమ్స్ జరిగినటువంటి 120 to 150 days అంటే ఆఫ్టర్ 3 months తర్వాత మెయిన్స్ చేయాలి. దీంట్లో 9 పేపర్స్ ఉంటాయి. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి 3 months గ్యాప్ ఉంటుంది. ఇది సహజంగా ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది ఈ రిజల్ట్స్ అన్ని డిసెంబర్లో అనౌన్స్ అవుతున్నాయి. సో ఈ రిజల్ట్ డిసెంబర్లో ఇచ్చేసిన తర్వాత సో ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయంటే మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఇస్తారు. సో ఫైనల్ రిజల్ట్ మేలో ఇస్తారు. సో ఒక క్యాండిడేట్ మే నెలలో సివిల్ సర్వీస్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మేకి ఇయర్ క్లోజ్ అయిపోయింది అంటే మే టు మే. సో 1 yearలో ఈ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేయాలి 1 academic yearలో. ప్రిలిమ్స్ మే ఆర్ జూన్ జరుగుతుంది. దానికి ఒక 3 months తర్వాత మెయిన్స్ ఎగ్జామ్, ఇది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఉంటుంది. తర్వాత దీని రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు సహజంగా అంటే డిసెంబర్ ఆర్ జనవరి ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ మార్చి ఆర్ ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్ మేలో ఇస్తారు. సో 1 yearలో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. నోటిఫికేషన్ వచ్చి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి ఇస్తారు. సో సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామినేషన్. సివిల్ సర్వీస్లో ఈ మెయిన్ ఎగ్జామ్ గురించి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో సివిల్ సర్వీస్లో మెయిన్ ఎగ్జామ్ ఇదే ప్రధానమైంది. సో ఈ మెయిన్ ఎగ్జామ్ మరొక పేరు వచ్చి రిటన్ ఎగ్జామ్. అయితే ఇందాక మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ చెప్తున్నాం. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అది ఒకసారి చెప్పేసుకుంటే అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత లెట్ వి గో టు మెయిన్స్ ఎగ్జామ్. సో సివిల్ సర్వీస్లో మొత్తం మనకు 400 marks అని చెప్పాం. సో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీలో మొత్తం మార్క్స్ 400 marks. ఇట్ ఈజ్ ఏ ఫిల్టర్ టెస్ట్ ఓన్లీ, ఫిల్టర్ టెస్ట్ ఫర్ మెయిన్స్ రావడానికి ఫిల్టర్ టెస్ట్. తర్వాత సెకండ్ పాయింట్ ప్రిలిమినరీకి సెకండ్ పాయింట్ ఏంటంటే the marks obtained in prelims they are not considered or added in final rank list. సివిల్ సర్వీస్లో ప్రిలిమ్స్లో వచ్చినటువంటి మార్క్స్ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్స్ క్వాలిఫై చేస్తుంది. అంతేగాని ప్రిలిమ్స్లో వచ్చే మార్కులు అసలు కన్సిడర్ చేయరు. ఫైనల్ ర్యాంక్ లిస్ట్లో ఈ మార్కులు తీసుకోవాలి. ఆ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాను ఆ ఎగ్జామ్ని అక్కడ క్లోజ్ అయిపోతుంది. తర్వాత మెయిన్స్ క్వాలిఫై చేయడానికి మాత్రం ఉపయోగిస్తాం. సో ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద ప్రిలిమ్స్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాడెడ్ ఇన్ ఫైనల్ ర్యాంక్ లిస్ట్. ఈ ప్రిలిమినరీలో వచ్చిన మార్కులు ఫైనల్ ర్యాంక్ లిస్ట్లో యాడ్ చేయరు, లేకపోతే కలపరు. సో మన కట్ ఆఫ్ మనం చూస్తే మన సివిల్ సర్వీస్లో ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ చూద్దాం మనం. సో
prelims cutoff 2019లో ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే ఫస్ట్ కేటగిరీ ఐఏఎస్ ప్రిలిమ్స్ 2019 కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ ఫస్ట్ జనరల్ కేటగిరీ 95 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ 94. సో జనరల్ కేటగిరీలో 2019లో ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే 95 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 94 ఉంది, ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి 93 ఉంది, ఎస్సీ 81. సో కేటగిరీ వైజ్ చూస్తే 2019లో ప్రిలిమ్స్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, కట్ ఆఫ్ మార్క్స్ ఐఏఎస్కి వచ్చి 95 మార్క్స్ ప్రిలిమ్స్ కట్ అయింది, ఈడబ్ల్యూ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 94, ఓడబ్ల్యూసీ అంటే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి 93, ఎస్సీకి మాత్రం 81. 2019లో ప్రిలిమ్స్ కట్ ఆఫ్ జనరల్కి 95 కట్ అయింది, ఈ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి 94, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి 93, ఎస్సీలకి 81 కట్ ఆఫ్ అయింది అవుట్ ఆఫ్ 400. ఇది నోట్ చేసుకోండి. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామినేషన్, దీనికి మరో పేరు వచ్చి రిటర్న్ ఎగ్జామినేషన్. సో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి మెయిన్ ఎగ్జామినేషన్, మరో పేరు దీనికి రిటర్న్ ఎగ్జామ్ అంటాము. సో సివిల్ సర్వీస్లో ఈ మెయిన్ ఎగ్జామ్కి మెయిన్ అంటేనే అసలు మొత్తం సర్వీస్ ఏ సర్వీస్ రావాలి, ఎంత ర్యాంక్ రావాలి అనేది మొత్తం కూడా మెయిన్ ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ మెయిన్ ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ జూన్ జరిగింది అనుకోండి, జూన్ ఆర్ మే జరిగితే ఆఫ్టర్ 3 months తర్వాత అంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఆ టైంలో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మంత్లో జరుగుతుంది. దీనిలో మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. 9 పేపర్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చి 2350 అయితే దానిలో 600 లెస్ చేస్తాం కాబట్టి 1750 కౌంట్ అవుతుంది. సో 9 పేపర్స్ ఉంటాయి. తర్వాత సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్, దీని ప్రిలిమ్స్ జరిగినటువంటి 120 or 150 3 months తర్వాత, ప్రిలిమ్స్ జూన్ ఆర్ మెయిన్ జరిగితే 3 months 120 or 150 days తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ జరుగుతుంది. 9 పేపర్స్ ఉంటుంది. ఇది టైం వచ్చి 7 to 9 days, అంటే 1 week దాదాపు 10 days జరుగుతుంది. ఇది 7 to 9 days జరుగుతుంది ఎగ్జామ్. దీనిలో 9 పేపర్స్ ఉంటాయి. ఏ పేపర్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూపించాం.
సో దీనిలో 9 పేపర్స్ ఉంటాయి. ఇట్ కంటైన్స్ 9 పేపర్స్. ఇది 7 to 9 days, దాదాపు ఒక 1 వీక్ లేదంటే ఒక 10 days జరుగుతుంది. సీరియల్ నెంబర్ ఫస్ట్ వన్ చూస్తే ఫస్ట్ పేపర్ వచ్చి పేపర్ ఏ, కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్. ఈ 9 పేపర్స్లో ఫస్ట్ 2 పేపర్స్ వచ్చి క్వాలిఫైయింగ్ పేపర్స్. ఈ 2 పేపర్ లెక్క మార్కుల్ని కన్సిడర్ చేయరు. మిగతా అంటే థర్డ్ నుంచి మొత్తం థర్డ్ to 9 ఆ 7 పేపర్స్నే కౌంట్ చేస్తాము. సో కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్ ఇది 3 hours జరుగుతుంది. టోటల్ మార్క్స్ 300. సో పేపర్ 2 పేపర్ బి. సో ఇంగ్లీష్ ఇది 3 hours జరుగుతుంది. 300 మార్క్స్. సో మొత్తం 9 పేపర్స్లో ఫస్ట్ 2 పేపర్స్ ఉన్నాయి. దీస్ ఆర్ క్వాలిఫైయింగ్ పేపర్స్. క్వాలిఫైయింగ్ పేపర్స్ కాబట్టి ఈ 2 పేపర్ లెక్క మార్క్స్ని మనం అంటే మెయిన్స్ ఎగ్జామ్లో యాడ్ చేయరు, జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్. తర్వాత పేపర్ సీరియల్ చూస్తే ఇది పేపర్ 1 ఎస్ఏ. ఇది జనరల్ ఎస్ఏ. ఇది 3 hours ఉంటుంది. ఇక మిగతా పేపర్స్ అన్నీ కూడా 250 మార్క్స్. తర్వాత పేపర్ 2 జనరల్ స్టడీస్ 1 3 hours 250 మార్క్స్. పేపర్ 3 జనరల్ స్టడీస్ పేపర్ 2 3 hours 250. ఫస్ట్ కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈ 2 వచ్చి మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్. ఈ 600 మార్క్స్ని మెయిన్స్లో యాడ్ చేయాలి. దీస్ ఆర్ నాట్ యాడెడ్ ఇన్ మెయిన్స్, జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇక్కడ 3 నుంచి మనం కన్సిడర్ చేస్తాం. పేపర్ 1 ఎస్ఏ 3 hours 250. పేపర్ 2 ఈ జనరల్ స్టడీస్ పేపర్ 4 ఉంటాయి. 1 2 3 4. సో సిమిలర్లీ మళ్ళీ చూస్తే పేపర్ 4 వచ్చి జనరల్ స్టడీస్ పేపర్ 3 hours 250 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 5 జనరల్ స్టడీస్ 4 3 hours 250 మార్క్స్. పేపర్ 8 సో సీరియల్ నెంబర్ సో పేపర్ 5 జనరల్ స్టడీస్ 4. నెక్స్ట్ పేపర్ 6 ఆప్షనల్ 1. పేపర్ 9 సో పేపర్ 7 మొత్తం 9 పేపర్స్. పేపర్ 7 వచ్చి ఆప్షనల్ 2. త్రీ అవర్స్ 250. సో మొత్తం 9 పేపర్స్. 1 2 3 4 5 6 7 8 9 పేపర్స్లో ఈ సో 1 to ఈ పేపర్స్ అన్నిట్లో కూడా పేపర్ అంటే 1 to 7 అందరికీ కామన్. ఈ పేపర్ 8 పేపర్ నేను వెరీ ఇంపార్టెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్. నువ్వు తీసుకున్న గ్రాడ్యుయేషన్లో ఇప్పుడు బీటెక్ ఇంజనీరింగ్ అయితే ఖచ్చితంగా ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తీసుకొని తర్వాత పేపర్ 2 నీ ఇష్టం, మన ఇష్టం
ఆర్ట్స్ కానీ ఎకనామిక్స్ కానీ మనకు నచ్చిన ఆప్షన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ సివిల్ సర్వీస్ మెయిన్స్లో మనం విజయం సాధించడం అనేది మెయిన్ ఆప్షనల్ ఎంపిక మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ ఈ పేపర్స్ అన్నీ కామన్ అందరికీ, అంటే పేపర్ కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లీషు, ఎస్ఏ, జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 ఈ ఆప్షనల్ పేపర్స్ మారిపోతాయి మనం తీసుకున్న ఆప్షనల్స్ మీద. అంటే ఈ 500 మార్క్స్లో ఈ 500 మార్క్స్ మనం తీసుకునే దాని మీదనే సర్వీస్ అంటే మెయిన్స్లో క్వాలిఫై కావటం, ఇంటర్వ్యూ జరగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆప్షనల్స్ మనం చాలా జాగ్రత్తగా మనకి ఏదైతే అభిరుచి బాగుంటుందో చూసుకోవాలి. ఎక్కువగా మనకి స్కోరింగ్స్ ఆప్షనల్స్ ఏమిటంటే ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, తర్వాత జియాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్గా చూస్తున్నాం. బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, సోషియాలజీ, తర్వాత ఆంథ్రోపాలజీ, సైకాలజీ ఇవన్నీ కూడా మంచి ఆప్షనల్ అంటే బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్గా తీసుకుంటాం. మరి ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కానీ చూసినట్టయితే ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మొత్తం 23 ఆప్షనల్స్ ఉన్నాయి. 23 ఆప్షనల్స్లో మనకి ఇంజనీరింగ్ అంటే మొత్తం ఉన్నాయి. ఇంజనీరింగ్, మెడికల్ సైన్సెస్, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మొత్తం 23 ఆప్షనల్స్ ఉన్నాయి. ఈ ఆప్షనల్స్లో నీకు నచ్చిన ఆప్షనల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మనకు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోతే ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటి మనం తీసుకున్న గ్రాడ్యుయేషన్లో పెట్టుకుంటాం. ఆప్షనల్ 2 వచ్చి మన ఇష్టం ఎనీ ఆర్ట్స్ సబ్జెక్ట్ పెట్టుకోవచ్చు. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత సోషియాలజీ ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి ఏదైతే అభిరుచి బాగా పట్టుంటుందో అది మనం తీసుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటున్నాం. సో దిస్ ఆర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొత్తం 9 పేపర్స్లో మొత్తం మార్క్స్ అన్ని యాడ్ చేస్తే, సో మన మార్క్స్ అన్ని కానీ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇది 3 అవర్స్ అని చెప్పాము, అదే టైం డ్యూరేషన్. ఇది మొత్తం మార్క్స్ యాడ్ చేస్తే ఈ మొత్తం యాడ్ అయితే ఎంత అవుతుందంటే 2350 అవుతుంది. 2350 అయితే ఇక్కడ 600 తీసేయాలి, ఎందుకంటే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. సో 1750. సో మెయిన్ ఎగ్జామినేషన్ మార్క్స్ వచ్చి 1750. యాక్చువల్గా 2350, 2350 దీనిలో 600 తీస్తే మెయిన్స్ ఎగ్జామ్లో 1750. సో వాట్ ఆర్ ది టోటల్ మార్క్స్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్? 1750. 1750కి మనం ఎంత స్కోర్ చేస్తాం అనే దాని మీదనే మనకి ఇంటర్వ్యూకి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో నోట్ చేసుకోండి. So civil service examination main exam 2019 cut-off marks. So civil service exam main exam 2019 cut-off marks. చూసినట్లయితే మనకి ఫర్ జనరల్ కేటగిరీ, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ. జనరల్ కేటగిరీకి 775 మెయిన్స్ కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 740, ఓబీసీకి 735, ఎస్సీకి 725 కట్ ఆఫ్. సో 2019లో మెయిన్స్ కట్ ఆఫ్ మార్క్స్ జనరల్కి వచ్చి దాదాపుగా అంటే ఈ మెయిన్స్ కట్ ఆఫ్ అంటే ఐఏఎస్కి కట్ ఆఫ్ జనరల్కి వచ్చి జనరల్ కేటగిరీకి 775 కట్ అయింది. ఈడబ్ల్యూఎస్కి ఎకనామికల్ వీకర్ సెక్షన్ 740,
ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి వచ్చి 735, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్కి వచ్చి 720. ఇది నోట్ చేసుకోండి. సో సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో థర్డ్ స్టేజ్ ఆర్ ఫైనల్ స్టేజ్ వచ్చి ఇంటర్వ్యూకి మరొక పేరు పర్సనాలిటీ టెస్ట్. సో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ థర్డ్ స్టేజ్లో, ఈ థర్డ్ స్టేజ్లో మరొక పేరు ఇంటర్వ్యూ లేకపోతే పర్సనాలిటీ టెస్ట్ అని. సో ఇదే ఫైనల్. సో మనకి మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి మెయిన్స్ ఎగ్జామ్ చెప్పాం, మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ జరుగుతుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో జరుగుతుంది. దీనిలో రిజల్ట్స్ వచ్చి డిసెంబర్ వస్తుంది. సో క్వాలిఫై అయిన వాళ్ళని మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఎవ్రీ ఇయర్ ఇంటర్వ్యూకి కాల్ లెటర్. సో దిస్ ఇంటర్వ్యూస్ ఆర్ కండక్టెడ్ ఇన్ UPSC ఆఫీస్, న్యూఢిల్లీ. ఇంటర్వ్యూస్ అన్నీ కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఆఫీసులో న్యూఢిల్లీలో జరుగుతుంది. దీనిలో చైర్పర్సన్ కాకుండా బోర్డు మెంబర్స్ ఉంటారు. సో మనకి ఈ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో మార్క్స్ ఎన్ని అంటే 275 మార్క్స్. సో దిస్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ఇక ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామ్లో క్యాండిడేట్ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్, స్కిల్ నాలెడ్జ్ అని తెలుసుకున్నారు కాబట్టి క్యాండిడేట్ యొక్క స్టెబిలిటీ ఎలా ఉంది, తర్వాత స్టెబిలిటీ ఎలా ఉంది, తర్వాత ఆ క్యాండిడేట్ యొక్క ఎనలైజింగ్ కెపాసిటీ ఎలా ఉంది, రీజనింగ్ కెపాసిటీ ఎలా ఉంది, మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది, ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఇంటర్వ్యూలో మనం చూస్తాం. ఇంటర్వ్యూలో క్యాండిడేట్ చూస్తారు. సో 275 మార్క్స్ ఉంటాయి ఇంటర్వ్యూలో. ఈ ఇంటర్వ్యూలో అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఏప్రిల్ ఆర్ మార్చ్ ఏప్రిల్ అయిపోతుంది. ఫైనల్ రిజల్ట్ వచ్చి మేలో డిక్లేర్ అవుతుంది. సో మొత్తం మార్క్స్ అయినా చూద్దాం ఇప్పుడు. దేర్ఫోర్ సివిల్ సర్వీస్ మొత్తం మార్క్స్ కానీ చూస్తే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ టోటల్ మార్క్స్ అండ్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ప్రిలిమ్స్ మార్కులు యాడ్ చేయాలి. మెయిన్ వచ్చి 1750, ఇంటర్వ్యూ 275, టోటల్ 2075 మార్క్స్, 2025 మార్క్స్. సో మొత్తం సివిల్ సర్వీస్ మెయిన్స్ ఇంటర్వ్యూ మొత్తం కలిపి 2025 మార్క్స్కి మనకు టోటల్గా వచ్చిన మార్క్స్ని బట్టి ర్యాంక్ బేస్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీస్ CSE 2019 టాపర్, సివిల్ సర్వీస్లో 2019 టాపర్ చూస్తే మనకి ప్రదీప్ సింగ్. ఈయన ఈ స్కోర్ ఎంత స్కోర్ చేశారంటే 52.9%. దట్ మీన్స్ ఎన్ని మార్క్స్ కంటే
1072 అవుట్ ఆఫ్ 2025. 2025కి 1072. సో సివిల్ సర్వీస్ 2019 ఆల్ ఇండియా టాపర్ ప్రదీప్ సింగ్, స్కోర్ 52.9%. సో ఇంతవరకు సివిల్ సర్వీస్లో హైయెస్ట్ స్కోర్ ఎవరు చేశారంటే సివిల్ సర్వీస్లో 2019లో అనుదూప్ డూరిశెట్టి ఆయన దాదాపు మన 55.6% స్కోర్ చేశాడు. అంటే ఎంత స్కోర్ చేశాడంటే 1176 అవుట్ ఆఫ్ 2025. హైయెస్ట్ స్కోర్ అదే ఉంది ఇప్పుడు. 2017 ఇండియా టాపర్ అనుదూప్ డూరిశెట్టి 55.6%, అంటే 1176 మార్క్స్ స్కోర్ చేశాడు. సో ఈ వచ్చిన మార్క్స్ని బట్టి మనకి సర్వీస్ అనేది అలాట్ అవుతుంది. నోట్ దిస్. సో మనకి మరి ఏ సర్వీస్కి ఎంత కట్ ఆఫ్ ఉందని చూస్తే, లాస్ట్ ర్యాంక్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2018 ఫర్ డిఫరెంట్ కేటగిరీస్. టూ థౌజండ్ ఎయిటీన్లో లాస్ట్ ర్యాంక్ వచ్చింది. డిఫరెంట్ కేటగిరీస్ చూస్తే మరి ఐఏఎస్, సెకండ్ వన్ ఐఎఫ్ఎస్, థర్డ్ వన్ ఐపీఎస్, ఫోర్త్ వన్ ఐఆర్ఎస్, ఐటీ. టూ 2018లో మాకు లాస్ట్ ర్యాంక్ ఏ కేటగిరీకి ఎంత వచ్చిందంటే 2018లో జనరల్ కేటగిరీలో ఐఏఎస్ 92కి కట్ అయింది. అదే ఓబీసీలో 457 వరకు, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్లో 457 ర్యాంక్ వరకు ఐఏఎస్ ఇచ్చారు. అదే ఎస్సీలో 492 వచ్చింది, ఎస్టీలో 528 ఇచ్చారు. అదే ఐఎఫ్ఎస్ చూస్తే 134 ఇచ్చారు జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీకి 450, ఎస్సీకి 468, ఎస్టీకి 603. ఇండియన్ పోలీస్ సర్వీస్ చూస్తే జనరల్ కేటగిరీకి 236, ఓబీసీ 480, షెడ్యూల్ క్యాస్ట్కి 638, షెడ్యూల్ ట్రైబ్స్కి వచ్చి 645. ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్ చూస్తే ఇది జనరల్ కేటగిరీకి 239 ర్యాంక్, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి 485, ఎస్సీకి 602, ఎస్టీకి 674. సో మరి ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ ప్రెస్టీజియస్ సర్వీసెస్.
మరి ఐఏఎస్ జనరల్ కేటగిరీలో 2018లో 92 కట్ అయింది, ఓబీసీకి 457 ర్యాంక్, ఎస్సీకి 492, ఎస్టీకి 528. ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అంటే ఇది 134 జనరల్కి, ఓబీసీకి 450, ఎస్సీకి 468, ఎస్టీకి 603. ఇండియన్ పోలీస్ సర్వీస్ జనరల్ కేటగిరీకి 236, ఓబీసీకి 480, ఎస్సీకి 638, ఎస్టీకి 645. ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ చూస్తే ఇది 239, ఇది 485 ఓబీసీ, ఎస్సీకి 602, ఎస్టీకి 674. నోట్ చేసుకుని తర్వాత 2019లో ఏ కేటగిరీ నుంచి ఎంతమందికి ఇన్ని సర్వీసులు కేటగిరీ వైడ్గా ఎంతమంది కలిసి కలిసి. సివిల్ సర్వీస్ 2019 ఎగ్జామ్లో నెంబర్ ముందు ఇదేమో సర్వీస్ అండి, ఇదేమో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఈచ్ కేటగిరీ. ఫస్ట్ ఐఏఎస్ చూస్తే జనరల్ కేటగిరీలో 72 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ 18 మెంబర్స్ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు. ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో 52, షెడ్యూల్ క్యాస్ట్లో 25, ఎస్టీ 13. So total 180 members selected for IAS, these different candidates. Second one is IFS, Indian Foreign Service, General Category 22, OBC other backward caste 11, SC 7, ST 2, total 42. తర్వాత ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, జనరల్ కేటగిరీ 22, ఓబీసీ 11, ఎస్సీ 7, ఎస్టీ 2, టోటల్ 71, OBC 40, SC 23, ST 10, total 150. 77, 40, SC 23, ST 10. Central service గ్రూప్ ఏ. సెంట్రల్ సర్వీస్ చూస్తే జనరల్ 294, ఓబీసీ 152, ఎస్సీ 83, ఎస్టీ 36, టోటల్ 565. తర్వాత గ్రూప్ బి సర్వీస్ జనరల్ 57, ఓబీసీ 26, ఎస్సీ 25, ఎస్టీ 13, టోటల్ 121. సో ఇది 2019లో ఎంతమంది క్యాండిడేట్. సో ఐఏఎస్ వచ్చి జనరల్ కేటగిరీ 72 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఈడబ్ల్యూఎస్ 18 మెంబర్స్, ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ 52,
SC 25, ST 13, టోటల్ 180. ఇండియన్ ఫారిన్ సర్వీస్ జనరల్గా 22, అదర్ క్యాస్ట్ వార్డులో 11 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాడు. SC 7, ST 2, టోటల్ 42. ఇండియన్ పోలీస్ సర్వీస్కి జనరల్ కేటగిరీలో 77 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. OBC 40, SC కేటగిరీలో 23, STలో 10, మొత్తం 150 పోస్టులు ఉన్నాయి. IAS మాత్రం 182, IPS 150, IFS 42. ఇకపోతే ఈ సెంట్రల్ సర్వీస్ ఏ అంటారు. ఇవి 294 జనరల్ కేటగిరీలో, OBCలో 152, SCలో 83, ST 36, టోటల్ 565. గ్రూప్ బి జనరల్ కేటగిరీ 57, OBC 26, షెడ్యూల్ క్యాస్ట్లో 25, STలో 33, 13, టోటల్ 121. సో మొత్తం 829 పోస్ట్స్కి ఇక్కడ మనకు అలాట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా టోటల్గా 829 పోస్ట్స్కి 829 ఇంటర్వ్యూ అనేది మెయిన్స్లో క్వాలిఫైయింగ్ మెంబర్స్కి ఇంటూ 1/3 రేషియో, అంటే 1:3 రేషియోలో చేస్తారు. అంటే ఇక్కడ పోస్టులు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 830 ఉన్నాయి, ఇంటూ 3 మల్టిప్లై చేస్తే ఆ విధంగా అంటే 830 ఇంటూ 3 అంటే 0, 339, 324, అంటే 2500 మెంబర్స్ని ఇంటర్వ్యూ పిలుస్తారు. 1:3 రేషియోలో సెలెక్ట్ చేస్తాం. సో 2019లో మొత్తం పోస్టులు 829 ఉన్నాయి. ఈ డిఫరెంట్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు మనకి ఒక్కొక్క సర్వీస్ యొక్క విశిష్టత గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఈ టాపిక్లో వచ్చాం. సో ఈ సర్వీసులో ప్రెస్టీజియస్ సర్వీస్ 4 ఉన్నాయి. మొదటిది IAS, రెండోది IPS, IFS, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. IAS మీన్స్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సో వీళ్ళకి ఫస్ట్గా మనకి ఏమిస్తారంటే సబ్ కలెక్టర్, తర్వాత ప్రాజెక్ట్ DRDO, ప్రాజెక్ట్ డైరెక్టర్స్, అట్లా ఈ IAS పాస్ అయినప్పటి నుంచి ఆఫ్టర్ 6 years 6 or 7 yearsకి డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఇస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కొన్ని చోట్ల DM, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటారు. సో దీనికి మెజిస్ట్రియల్ పవర్స్ దీనిలో ఉంటున్నాయి. ఇది సహజంగా 4 to 5 years వరకు ఇస్తారు. తర్వాత వీళ్ళకి స్టేట్ ఆఫీసర్స్గా ప్రమోట్ అవుతారు. స్టేట్ ఆఫీసర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేషన్కి MD, ఏదైనా ఒక వింగ్కి సెక్రటరీ ఇలా వెళ్తారు. సో మనకి IAS పోస్ట్ అందరికీ కల కాబట్టి దీనిలో మనకి డిస్ట్రిక్ట్ కలెక్టరు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటు వీళ్ళకి ఏముంటుందంటే మెజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయి. అంటే CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 23 CRPC అంటారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC అనే సెక్షన్ ఏంటండి. CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 23 పరంగా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కెన్ అరెస్ట్ ఎనీవన్, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. అది తర్వాత ఈయన మేజిస్ట్రేట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా అధికారం కలిగి ఉంటారు. తర్వాత స్టేట్ ఆఫీసర్స్. IAS వాళ్ళకి స్టేట్లో హైయెస్ట్ పొజిషన్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ. ఇండియాలో హైయెస్ట్ టాప్ పొజిషన్ పోస్ట్ ఏంటంటే క్యాబినెట్ సెక్రటరీ. ఇండియాలో టాపెస్ట్. ఈ క్యాబినెట్ సెక్రటరీ అనేది ఒక చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే ఒక సెంట్రల్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్కే ఇతని అపాయింట్మెంట్ దొరకడానికి క్యాబినెట్ మినిస్టర్కి 2 or 3 days అపాయింట్మెంట్ పడుతుంది. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ పోస్ట్ క్యాబినెట్ సెక్రటరీ. సో వీళ్ళకి చిన్న వయసులోనే సెలెక్ట్ అయినట్లయితే అంటే 25 years కానీ చేస్తే 35 years సర్వీస్ ఉంటుంది.
వీళ్ళకి ఇంకా స్టేట్లో అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, తర్వాత సెంట్రల్లో అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇలాంటి పోస్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ సివిల్ సర్వీస్ పోస్టులకి అనేది ఎప్పుడు కూడా కరప్టెడ్ మైండ్తో రావద్దు. అంటే సర్వీస్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ సర్వీస్లో ఎంటర్ కావాల్సి ఉంటుంది. అటువంటి మనస్తత్వం అనేది ఇంటర్వ్యూలో ఆల్రెడీ మ్యాక్సిమం దే ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్ దే కెన్ క్యాచ్. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ టిఎన్ శేషన్, ఈయన 1955లో ఆల్ ఇండియా ఏఎస్ టాపరు. ఈయన 1990 నుంచి 1996 వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా చేశాడు. ఇక సివిల్ సర్వీస్ అందరికి కూడా గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి. అదే ఈ ఆఫీసర్స్ కొంతమంది కరప్టెడ్ అయ్యి కూడా నేమ్ కంటే కూడా మన సిన్సియర్ ఆఫీసర్నే దెబ్బతిన్నారు. ఈరోజు ఓటర్ కార్డు కానీ ఇలా ఎన్నికల సంఘం కానీ తెలియటానికి కారణం టిఎన్ శేషన్ గారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇండియన్ పోలీస్ సర్వీస్. ఈ ఐఏఎస్ తర్వాత టాప్ పోస్ట్ ఐపీఎస్. కొంతమంది ఇది వద్దని కూడా ఐపీఎస్కి వస్తారు. సో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫస్ట్ వాళ్ళకి ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆ తర్వాత కొంతకాలంగా డీసీపీ, లాస్ట్లో ఏఎస్పీ, తర్వాత ఒక జిల్లా అధికారికి ఇస్తారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆ తర్వాత వీళ్ళకి డిఐజీకి ఇస్తారు, తర్వాత ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్, లాస్ట్ హైయెస్ట్ పోస్ట్ ఏంటంటే డీజీపీ స్టేట్ ఆఫీసర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఇది కాకుండా సెంట్రల్లో సిబిఐ ఆఫీసర్స్, సిబిఐ డైరెక్టర్, రా ఆఫీసర్స్ ఉంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్గా ఇవన్నీ కూడా ఇస్తారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్, సో ఇది మన దేశం తరఫున రిప్రజెంటేటివ్ అంబాసిడర్గా పనిచేస్తారు. అంటే అమెరికా, చైనా ఇటువంటి కంట్రీస్లో మన దేశం తరఫున ఉండేవాళ్ళు ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్. ఇకపోతే ఇది ఇండియన్ రెవెన్యూ సర్వీస్. వీళ్ళు మనం కస్టమ్స్ కలెక్టర్స్ అంటాం. కస్టమ్స్లో కలెక్టర్స్ గాను, తర్వాత ట్యాక్స్ కలెక్టర్స్ గాను వీళ్ళు ఉంటారు. సో వీటందరికి కూడా ఒకటే కేటగిరీకి ఓన్ బంగ్లా ఉంటుంది, తర్వాత కారు, తర్వాత డ్రైవర్, తర్వాత వర్కర్స్ ఇన్ని ఉంటున్నారు. డ్రైవర్ ఉంటారు, కారు ఉంటారు. తర్వాత వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా మన అన్నిటి కూడా ఫ్రీ రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎక్కడైనా సరే మ్యాక్సిమం ఫ్లైట్ టికెట్స్ కానీ, తర్వాత రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. వీళ్ళకి చదువుకోవడానికి సర్వీస్లో 3 years అబ్రాడ్లో చదువుకోవడానికి ఇస్తారు, ఎడ్యుకేషన్ లీవ్ ఇస్తారు. 3 years ఇస్తారు. సో ఇవన్నీ కూడా మన సివిల్ సర్వీస్ ఎగ్జామ్. మరి వీటికి కోచింగ్ అవసరమా అని చూస్తే ముందు ఎగ్జామ్ని పట్టుదల ఉండాలి. చిన్నప్పటి నుంచే యాప్టిట్యూడ్లో ఉండాలి. అంటే మన 8th class నుంచే ఈ యాప్టిట్యూడ్లో ఉండాలి. తర్వాత పేపర్స్ చదవటం, డైలీ న్యూస్ పేపర్స్ చదవటం. తర్వాత ఒక ఎగ్జామ్ పేపర్ కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, సిఎస్ఆర్ అనే మ్యాగజైను. తర్వాత ఇంగ్లీష్ పేపర్స్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇటువంటి పేపర్స్ చదవటం. తర్వాత కోచింగ్ అనేది కొంత హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సొంతగా ప్రిపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2016 ఆల్ ఇండియా టాపర్ టీనా దావి, ఆమెకి ఎక్కడ కోచింగ్ లేదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ బ్రదర్ ఐఆర్ఎస్ జస్ట్ ఓన్గా ప్రిపేర్ అయ్యి. కోచింగ్ అనేది మనకు ఒకసారి తీసుకున్న తర్వాత అక్కడ ఒక గైడెన్స్ వస్తుంది. ఇది ఎప్పుడు కూడా ఈ ఎగ్జామ్ అనేది 5 to 6 years కంటిన్యూగా ప్రిపేర్ కావాలి. అంటే జస్ట్ హార్డ్ ప్రిపరేషన్ అయితే 2 years, లేదంటే 5 to 6 years మనం జాబ్ చేసుకుంటానే మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎస్ వస్తే మళ్ళీ అటెంప్ట్ ఉంటే మళ్ళీ ఇటు వెళ్తారు, ఐఆర్ఎస్ వచ్చినా ఇలా వెళ్తారు, కొంతమంది ఐపీఎస్ నుంచి ఐఏఎస్కి వెళ్తారు, ఐఎఫ్ఎస్ నుంచి ఇలా వస్తారు. ఈ ఎగ్జామ్ ఒక సర్వీస్లో చేరి ఐపీఎస్ చదువుతూ మళ్ళీ ఐఏఎస్ రాసుకోవచ్చు. అంటే ఈ ఐఏఎస్ వాళ్ళకి మాత్రం ట్రైనింగు ఇస్తారు. LBNSS లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, LBSNA లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఉత్తరప్రదేశ్లోని ముస్సోరీలో ఉంటుంది. ఐపీఎస్ వాళ్ళకి మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీ హైదరాబాద్.
ఇట్లా ఒక్కొక్క చోట ఒక ట్రైనింగ్ అవుతుంది. వీళ్ళు ఢిల్లీ, వీళ్ళు హైదరాబాద్, ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో ట్రైనింగ్ అవుతారు. ఈ ట్రైనింగ్లో స్టైఫండ్ ఉంటుంది, 40,000 వరకు ఉంటుంది. సో ఈ సర్వీసులు అన్నిటికీ మనం కష్టపడే తత్వం 99% తత్వం, 1% గాడ్స్ గ్రేస్, దేవుడి యొక్క దయ, లక్ అనేది కూడా ఉండాలి. సో ఫర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్స్ యూ కెన్ కాల్ మీ దిస్ నెంబర్ 70952115547 9391999934. ఆఫ్టర్ దిస్ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ మీద, బెల్ బటన్ మీద నొక్కడం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్.